నాడు ముందుకు తోసిన వాళ్లే నేడు తాళ్లు కట్టి మరీ వెనక్కు లాగుతున్నారట. మీకెందుకు పోరాడండి, మేం మీ వెనక్కున్నాం అని చేతులకు ఆయుధాలిచ్చిన వాళ్లే ఇప్పుడు తూచ్ అలా చేయడం తప్పు, మా మాట వినండి ప్లీజ్ అని బతిమిలాడుకుంటున్నారట. అంతా మీ ఇష్టమేనా అని రైతులు నిలదీస్తే కాంగ్రెస్ నేతల నోళ్ల నుంచి నో ఆన్సర్. ఎక్కడుందా సిచ్యువేషన్? ఎందుకలా జరుగుతోంది? రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నట్టుగానే తెలంగాణలోని పలు జిల్లాల మీదుగా ఈ RRR ఉండబోతుంది. ఇప్పటికే RRR ఉత్తర భాగానికి సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనులు జోరందుకోబోతున్నాయి. ఉమ్మడి మెదక్లోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇటు వికారాబాద్, అటు యాదాద్రి భువనగిరి జిల్లాల్లోకి ప్రవేశించనుంది. ఇందుకు సంబంధించిన సర్వే, భూసేకరణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలయ్యాయి. అప్పట్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. బడాబాబులు, రాజకీయ ప్రముఖుల భూముల్లోంచి మొదట రీజనల్ రింగ్ రోడ్డు సర్వే పనులు జరిగినా రాజకీయ పలుకుబడితో బీఆర్ఎస్ నేతలు అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు రైతులు. అలైన్మెంట్ మార్పుతో చిన్న, సన్నకారు రైతుల భూములు పోతున్నాయని వరుస ఆందోళనలు నిర్వహించారు. నాడు ఆ పోరాటానికి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ నాయకులైతే ఓ అడుగు ముందుకేసి ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను నామమాత్రపు ధర ఇచ్చి రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారంటూ నిత్యం ఏదో చోట ధర్నాలు, ఆందోళనలు చేశారు కాంగ్రెస్ నాయకులు. అలైన్మెంట్ మార్చాల్సిందే, అలాగే రైతులకు బహిరంగ మార్కెట్ ప్రకారం రేట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. 2022లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గిరిమాపూర్లో ధర్నా చేశారు. పేదల భూములు గుంజుకొని RRR వేయడం కరెక్ట్ కాదని మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మంత్రులిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల నుంచి విచ్చలవిడిగా భూములు గుంజుకుంటున్నారని నాడు ఆరోపించారు కోదండరాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు రైతుల పక్షాన పోరాడిన కోదండరాం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. RRR ఉద్యమాన్ని భుజానికేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం బ్యాలెన్స్డ్ గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా భూసేకరణ మాట ఎత్తితే నాడు మీరే పోరాటానికి మద్దతిచ్చి నేడు పొట్టకొడతారా అని నిలదీస్తున్నారట రైతులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ నష్టపరిహారం చెల్లిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా ఎక్కువంటే ఎంత అని రైతులు రివర్స్ అవుతూ ఉండటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతుందట నాయకుల పరిస్థితి. నాడు రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న కాంగ్రెస్ నాయకుల మాటల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారట. దీంతో నాడు మీకు మేమున్నాం పోరాడండని ముందుకు తోసిన వాళ్లే ఇప్పుడు రైతుల్ని బుజ్జగిస్తూ బాబ్బాబు అని బతిమాలుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అయినా భూములు ఇవ్వడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది క్లారిటీ లేదంటున్నారు. అటు సర్వే పనుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు రైతులు. వాళ్లకు నచ్చజెప్పలేక తల ప్రాణం తోకకొస్తుందట కాంగ్రెస్ నేతలకు. ఇలా మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు కొత్త చిక్కొచ్చి పడింది. ఈ చిక్కుముడిని వాళ్లు ఎలా విప్పుతారో చూడాలంటున్నారు పరిశీలకులు.